ఈ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా చిలకలూరుపేట నియోజకవర్గం గుర్తింపు పొందింది. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు 5 సంవత్సరాల పాటు ప్రశాంతంగా నిద్రపోయారు అంటే కేవలం పత్తిపాటి పుల్లారావు గారి కృషి అనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పొలాల్లోకి రైతులు వెళ్లి పంటలు తెచ్చుకోవడానికి మెటల్ రోడ్లు వేసిన ఘనత పత్తిపాటి పుల్లారావు గారిది. 3 సంవత్సరాల పాటు పుల్లారావు గారు CF ద్వారా అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణన్ గారి కృషితోటి చెరువుని నిర్మాణం కూడా ప్రత్యేకం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి నాట్ స్టార్టెడ్ వర్క్ అని చెప్పి దాన్ని ఆపేశారు. అవినీతిలో మాత్రం నెంబర్ 1 స్థానానికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారికి దక్కుతా ఉంది. పాలు దొరకపోయినా గంజాయి దొరికేటువంటి మంచి సౌకర్యాన్ని మా మంత్రి గారు ఈ రోజు ఈ నియోజకవర్గంలో కల్పించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చిలకలూరుపేట నియోజకవర్గం అభివృద్ధిలో శూన్యం, అవినీతిలో అగ్రస్థానం నిలబెట్టారు ఈ వైసీపీ పార్టీ వారు. చంద్రబాబు గారి నాయకత్వంలో మా పుల్లారావు గారు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితి చూశారు. ఈ మెయిన్ రోడ్డు పరిస్థితి అయితే లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఎక్కడ పడితే అక్కడ నిలబడిపోయింది. నడిచి వచ్చి దీనికి ఏంటి అని చెప్పనని చూసి బాగా అభివృద్ధి చేసుకొని వచ్చారు. ఇవాళ అసలు ఇది మా ఊరేనా అనిపిస్తుంది. ఎక్కడ కూడా కాలికి మట్టి అంటకుండా అంత అభివృద్ధి చేశారనమాట మా పుల్లారావు గారు. మసీదులో అన్ని పథకాలు కూడా మా ఒక పుల్లారావు గారు నెరవేర్చుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దుల్హన్ పథకం లేదు. ప్రభుత్వం ఉన్నట్టయితే అసలు అది ఎవరికల్లా షాదీఖానా అయిపోయేది. అది ఏం పట్టించుకుంటలేదు. మేము పోయాం 2-3 సార్లు రజనీ గారి దగ్గరికి కూడా పోయాం. అడిగితే తర్వాత చేస్తామంటున్నారు కానీ దాన్ని అభివృద్ధి అనేది చేయట్లేదు. నాకు 2016లో ఆర్ట్ ఆఫీస్ జరిగింది. పుల్లారావు గారు వచ్చి ఇట కాదు 5 లక్షలు ఇప్పించాడు. అయాల ఈ ఊళ్ళో కుల మతాలకు అతీతంగా చేమురీలు పండు ఎవరికి దెబ్బ తగిలినా కూడా పుల్లారావు గారు మేము పోయి చెప్పంగానే ఇప్పించాడు. ఎంతో మందికి జనభూమి కమిటీలో పెట్టి అయాల పెన్షన్లు అంటే దాదాపు ఒక 500 మందికి ఇప్పించాను నేను. తర్వాత వాగుమీన మాకు బ్రిడ్జి కావాలంటే ఆ బ్రిడ్జి శాంక్షన్ చేశాడు. అదే కాకుండా మంచినీళ్ళ చెరువుకి 75 లక్షలు శాంక్షన్ చేయించాడు. అంత మట్టి పెన్షన్ అనేది మన ఈదలుచుకోక ఇయట్లేదు. మీకైనా చాలా మందికి గ్రామంలో అలా జరుగుతుందండి. చాలా మంది జరుగుతుంది. వత్తదిలే అంటారు, ఆ కాగితాలు తీసి పడేస్తారు. ఈ ఎమ్మెల్యే గారేమో ఊళ్ళోకి వస్తుంది, దాన్ని మీటింగ్ చెప్పిద్ది పోద్ది. మీరు అప్పుడంటే సీఎం రిలీఫ్ ఫండ్ అది అట్లాంటివి చేస్తున్నారా? అసలు లేవండి, లేదు, రూపాయి కూడా లేదండి. అసలు లేవు.